నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు డిజిటల్ తోటమాలి. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక పెద్ద నగరంలో రాఘవ అనే 70 ఏళ్ళ వృద్ధుడు ఉండేవాడు. ఆయనకు మొక్కలన్నా ప్రకృతి అన్నా ప్రాణం. కానీ నగరం పెరిగే కొద్దీ చెట్లన్నీ పోయి సిమెంట్లు, కాంక్రీట్లు, బిల్డింగ్లు వచ్చేసాయి. వయసు పైబట్టడం వల్ల ఆయన బయట తిరిగి మొక్కలు నాటలేకపోయాడు. ఒకరోజు ఆయన మనవడు ఒక వర్చువల్ రియాలిటీ గ్లాసెస్, ఒక సరికొత్త మొబైల్ గేమ్ తీసుకొచ్చి తాతగారికి ఇచ్చాడు. తాత, ఇందులో నువ్వు ఒక డిజిటల్ తోటమాలివి. నువ్వు ఫోన్లో మొక్కలు నాటుతుంటే ఈ అద్దాలు పెట్టుకుంటే నిజంగా తోటలో ఉన్నట్లే అనిపిస్తుంది అని అన్నాడు. రాఘవ గారికి మొదట్లో ఇది నచ్చలేదు. కంప్యూటర్లలో మొక్కలు నాటితే ఏం లాభం రా, మట్టి వాసన రాదు, ఆకుపచ్చదనం గుండెకు తాకదు అన్నాడు. కానీ మనవడి బలవంతం మీద రోజు ఫోన్లో ఆ గేమ్ ఆడటం మొదలుపెట్టాడు. ఆ గేమ్లో రూల్ ఏమిటంటే, మనం వర్చువల్ ప్రపంచంలో ఎంత బాగా మొక్కలు పెంచితే అన్ని పాయింట్లు వస్తాయి. రాఘవ గారు ఎంతో శ్రద్ధగా రోజుకు కొన్ని గంటలు కేటాయించి ఆ గేమ్లో 1000 మొక్కలు నాటాడు. వాటికి డిజిటల్ నీళ్లు పోశాడు. కొన్ని నెలల్లోనే ఆ గేమ్లో ఆయన నగరంలోనే టాప్ డిజిటల్ గార్డెనర్గా నిలిచాడు. లక్షలాది పాయింట్లు సంపాదించాడు. ఒకరోజు ఉదయం మనవడు రాఘవ గారిని కళ్ళకు గంతలు కట్టి నగరానికి దూరంగా ఉన్న ఒక ప్రాంతానికి కారులో తీసుకెళ్లాడు. అక్కడ గంతలు ఇప్పగానే రాఘవ గారు ఆశ్చర్యపోయారు. ఆయన కళ్ళ ముందు వేలాది నిజమైన మొక్కలతో ఒక పెద్ద అడవి లాంటి తోట ఎదుగుతోంది. అక్కడ ఒక బోర్డు ఉంది, రాఘవ వనమని. మనవడు నవ్వుతూ ఇలా చెప్పాడు, తాత, నువ్వు ఆడింది వట్టి గేమ్ కాదు, అది ఒక సామాజిక బాధ్యత గల యాప్. నువ్వు డిజిటల్ ప్రపంచంలో సంపాదించిన ప్రతి పాయింట్కి బదులుగా ఆ యాప్ నిర్వాహకులు ఇక్కడ నిజమైన మట్టిలో ఒక మొక్క నాటారు. నువ్వు ఫోన్లో తోటమాలి అయ్యి ఇక్కడ నిజమైన అడవిని సృష్టించావు. రాఘవ గారి కళ్ళలో ఆనంద బాష్పాలు రాలాయి. సాంకేతికతను సరిగ్గా వాడుకుంటే ప్రకృతిని కూడా కాపాడుకోవచ్చని ఆయనకు అర్థమైంది. ఈ కథ ఇచ్చే సందేశం ఆధునిక సాంకేతికత, సరికొత్త ఆలోచనలు యువతను తప్పదోవ పట్టించడానికే కాదు, ప్రకృతిని రక్షించడానికి, సమాజానికి మేలు చేయడానికి కూడా ఉపయోగపడతాయి. మార్పు మన ఆలోచనలోనే ఉంది.